రాజు రైతే రాజు రైతే రాజు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన ముందు ఉన్నారు గంగావతి గారు. ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం అనేది అడిగి తెలుసుకుందాం ఇవన్నీ కూడా. నమస్కారం అండి. నమస్తే. ఇది ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామము? ఒకసారి. తుమ్కూరు జిల్లా పాగోడ తాలూకు కొడమడు గ్రామం. ఓకే. మేము గొర్రెలు మేపుకుంటా అంటాము. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి? మేకలు 2, గొర్రెలు 80, పొట్లి 1 ఉంది అంతే. పిల్లలు 30 ఉన్నాయి. పిల్లలు 30 ఉన్నాయి. ఓకే. బలానికి ఏం వాడుతున్నారు వీటికి? డాక్టర్ జీవమిత్ర వాడుతున్నాము. రిజల్ట్ బాగుంది మాకి. ఓకే. డాక్టర్ జీవమిత్ర తీసుకోవడం ఎక్కడ చూసారు? అంటే ఫోన్లో చూసారా లేకపోతే ఫోన్లో చూసినాం. ఓకే. ఫోన్లో చూసి వాడితే బాగుంటుందని బాగుంటుందని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నారు. అప్పుడే వాడినాం కూడా. అంటే ఇది వాడిన తర్వాత ఎలా ఉంది? రిజల్ట్ బాగుంది. ఎప్పుడెప్పుడు వేస్తున్నారు ఇది? మేము నెలకు ఒకసారి ఇట్లా వాడతాం. ఓకే. అంటే ఎలా డోసెస్ ఎలా వాడతారు ఇది? అది ఏ టైంలో వేస్తున్నారు? అంటే పొద్దున్నే వేస్తాం, పరిగెడుపుకే వేస్తాం. ఓకే. పిల్లలకైతే 5 ml, గొర్రెలకైతే 15, 20 అట్లా వేస్తాం. బయటికి మీరే తీసుకువెళ్తూ ఉంటారా వీటిని? మేమే. అంటే మీకు ఇది ఒక్కటే జీవనం, వేరే ఏదన్నా కూడా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తాం. ఇది తాపిన తర్వాత బయట తీసుకెళ్ళినప్పుడు మేత ఎలా తింటున్నాయి? బాగా తింటాయి. బాగా తింటున్నాయి. అంటే ఆకలి ఎక్కువగా వేస్తాను, నార్మల్ గా ముందు తిన్నట్టే ముందు తిన్నట్లే కాదు, ఎక్కువగా తింటాండే. ఎక్కువగా తింటున్నాయి. బరువు ఎలా వస్తుంది ఇది? అంటే ముందు ఎంత ఉండేవి బరువు? ముందు 15 kg అట్లుంటుండే. ఇప్పుడు 18, 19 అట్లా. మేము నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అమ్మేస్తాం పిల్లలు. నెలకు ఒకసారి అమ్మేస్తారా? మొన్న అయితే నెలకే. ఓకే. అంటే ఇది ఎంత పెట్టి తీసుకుంటారు మీరు స్టార్టింగ్ అసలు గొర్రెల్ని? గొర్రెల 11,000. 11,000 అమ్మితే ఎంతకు వస్తుంది మీకు? అమ్మనే అంతే, 12, 12.5 అట్లా అమ్మేస్తాం. అట్లా అమ్ముతారు. ఓకే. ఇప్పుడు పిల్లలు పాలు అవి తాగుతున్నాయా? మిత్ర ఇచ్చినాక బాగా తాగుతాయి. ఓకే. మట్టి అది తింటున్నాయా పిల్లలు? తింటాయి. ఇవి వేస్తే తినవు. ఇవి వేస్తే తినదు. ఓకే. అంటే ఇది వేయడం వల్ల మీకు బాగుంది, పిల్లల వెయిట్ గానీ ఇదంతా కూడా బాగుంది మీకు. ఇప్పుడు ఇది వాడిన తర్వాత బాగుంది అన్నారు కదా, ఒక 4 రైతులకు చెప్పండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది. విన్నారు కదండి, గంగారత్నం గారు చెప్పింది. డాక్టర్ జీవమిత్ర ఎలా ఉంది అన్నది ఆవిడ మాటల్లో విన్నారు మీరు. సో దీని ఉపయోగాలన్నీ కూడా ఆవిడ ఎలాగా అన్నది చెప్పారు కాబట్టి మీరు కూడా వాడి తెలుసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేసి అడగండి. నమస్కారం.